హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఒక మంచి స్నాక్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి. అవే సొరకాయ అప్పాలు. దానికోసం నేను ముందుగా సొరకాయని తీసుకున్నానండి, లేత సొరకాయని. అలాగే అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా పచ్చిమిర్చి, అల్లం వేసి కచ్చా పచ్చాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కరివేపాకు కూడా వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ వేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో తురుముకోవడానికి నేను ఇట్లా తురుమురిని తీసుకున్నానండి. దానికి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. సొరకాయ తురిమినప్పుడు కొంచెం మరీ సన్నగా ఉందనుకోండి కనపడదు, ఎక్కువ వాటర్ కంటెంట్ ఇది కదండి వచ్చేస్తాయి అనమాట. అందుకని కొంచెం పెద్ద సైడు ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా ఉంటే తురుముకుంటే సొరకాయ వాటర్ తక్కువ వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి నేను అది తీసుకున్నాను పెద్దగా ఉన్న సైడు. చూసారు కదా వీడియోలో చూపిస్తే ఈ విధంగా అంతా తురుముకున్నానండి. నాకు ఆ సొరకాయ తురిమితే ఇంత అయిందనమాట. ఇప్పుడు మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, ఎక్కువ పట్టదండి. అందులోనే మనం మిక్స్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలండి. అందులోనే కొంచెం నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. సొరకాయ అప్పాలు రుచి మరింత పెరుగుతుంది అనమాట. అందులోనే రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి. ఇది ఇంట్లో చేసింది కాదండి, బయట కొన్నదే. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండికి ఉండకి కరెక్ట్గా ఇట్లా వచ్చే విధంగా వేసుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పి ఒకేసారి వేసుకోకండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వాటర్ ఏం అవసరం లేదండి, సొరకాయలు ఉన్న వాటరే సరిపోతాయి అన్నమాట. నేను ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టి హీట్ చేశానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వస్తే సరిపోతుంది. పొడి క్లాత్, కాటన్ క్లాత్ తీసుకొని తడిపి ఈ విధంగా పరుచుకున్నాను. ఒక బౌల్లో వాటర్ పెట్టి చెయ్యి తడుపుకున్నానండి అంటుకోకుండా ఉండడం కోసం. కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తట్టుకోవాలండి పల్చగా. మరీ పల్చగా కాదు, అలా అని చెప్పి మరీ మందంగా కాదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేత్తో నొక్కుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ సొరకాయ అప్పాల రెసిపీని. 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ ఇస్తే మనం ఒకటి ఇచ్చామండి ఇంకోటి మా అంటారు, అంత బాగుంటాయి టేస్ట్. ఆయిల్ హీట్ అయిందండి, అందులో వేసుకుంటున్నాను. నేను స్టవ్ అయితే హైలోనే పెట్టానండి. ఇది ఇట్లా పైకి వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని మరోవైపుకి తిప్పుకోవాలండి, లేకపోతే విరిగిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అన్నీ. ఎక్కువ టైం ఏం పట్టదండి ఇవి వేగడానికి, ఫాస్ట్గానే అయిపోతాయి. చూసారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను 3-4 వేసి వేయించేస్తున్నానండి. ఇంకా ఆయిల్ హీట్ అయింది కదా, బాగా హీట్లో ఉంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సొరకాయ అప్పాల రెసిపీ ఎలా ఉందో మీరు ట్రై చేసి తప్పకుండా నాకు తెలియచేయండి. మీ కామెంట్ నాకు చాలా అవసరం అండి. మీకు రిప్లై ఇస్తున్నప్పుడు నేను మీతోటి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. అయిగండి అన్నీ ఈ విధంగా నేను వేయించుకున్నానండి. ఒక సొరకాయ ఇన్ని అయినాయి అనమాట. థ్యాంక్ యూ.